హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. సో నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి. అందులోనూ మసాలా దోశ అంటే మరీ మరీ చాలా చాలా ఇష్టం అండి. సో నేను ఈరోజైతే మసాలా దోశ చేస్తున్నాను. మీలో ఎంతమందికి దోశ బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సో నేను మసాలా దోశ కోసం మామూలుగా దోశ బ్యాటర్ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకున్నానండి. దానికి మసాలా కోసం మసాలా అంటే ఎక్కువ ఏ మసాలాస్ వేయనండి. రెడ్ చిల్లీ వేసాను, టమాటో, ఆనియన్, సాల్టు, పప్పులు పౌడర్ చేసి పెట్టుకున్నానండి. సో ఇది టమాటో, ఆనియన్, రెడ్ చిల్లీ, సాల్ట్ అంతా ఇలా మిక్సీ జార్లోకి వేసేసానండి. మిక్సీ జార్లోకి వేసేసి స్మూత్గా పెయిన్ పేస్ట్ లాగా రెడీ చేసుకున్నానండి. దాన్ని అయితే వాటర్ అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ టమోటో ఆనియన్లో ఉన్న వాటర్ సరిపోతుంది. జస్ట్ సాల్ట్ వేసుకొని ఆనియన్, టమాటో, రెడ్ చిల్లీ ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక రెడ్ కలర్ పేస్ట్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఆ రెడ్ కలర్ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనము మసాలా దోశ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ దోశ ప్యాన్ పెట్టేసుకొని చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయిపోయింది. సో ఫైన్ ఫేస్ లాగా రెడీ చేసుకోవాలండి మనం దాన్ని. తర్వాత దోశ ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత మామూలుగా మనం దోశ ఎలా వేస్తామో అలా పల్చగా దోశ అయితే వేసుకోవాలండి. సో ఎంత పలుచగా వచ్చినా పర్లేదు, బాగుంటుంది. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత దానిపైన ఫస్ట్ ఆయిల్ అయితే వేయాలండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి ఒకసారి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రీన్ చిల్లీ, టమాటో, ఆనియన్, సాల్ట్ అంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ పేస్ట్ని మనము ఇలా పైన దోశ మీద వేసి మొత్తం దోశ అంతా అప్లై చేయాలండి. చేత్తో అయితే అప్లై చేయడానికి ట్రై చేయకండి, అయ్యలేదు. మనం దోశ చేయడానికి యూజ్ చేస్తాం కదండి, దాంతోనే మనము అప్లై చేసుకోవచ్చండి, అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇలా కొద్దిగా వేసుకొని దాన్ని అప్లై చేయాలండి. దాన్ని అప్లై చేసి ఒక్క నిమిషం అలా వేడి మీద ఉంచాలండి. వేడి మీద ఉన్న తర్వాత దాని మీద పప్పులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుల పౌడర్ని అయితే అలా స్ప్రింకిల్ అలా అలా కొంచెం కొంచెం వేయాలండి. సో అలా వేసిన తర్వాత మనకు ఇంకా కొంచెం కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చండి. అక్కడక్కడ రెడ్గా అయిపోతుంది, అప్పుడే దోశ అవుతూ ఉంది. సో అలా కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే ఆయిల్లో కారం అన్నది బాగా ఉడుకుతుందండి. సో పచ్చి వాసన అయితే రాదు. చూడండి అంతే, ఒకే సైడే మనం దాన్ని కాలుస్తామండి, టూ సైడ్స్ అయితే కాల్చము. సో ఇప్పుడు మనకి దోశ రెడీ అవుతుంది. దోశ చూడండి సెకండ్ టైం వేసాను నేను, ఆ సెకండ్ టైం వేసిన క్లిప్ మిస్ అయింది. సో సెకండ్ టైం ఇలా ఎన్నిసార్లు కావాలన్నా వేసుకోవచ్చండి. దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. తినడానికి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. మనము ఆలు పల్లెం చట్నీ రెండు యూజ్ చేసుకోవచ్చు. నేను ఈరోజైతే ఆలు పల్లెం ఒకటే చేశానండి. మసాలా దోశ ఆలుగడ్డ పల్లెం కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఈ దోశ, ప్లెయిన్ దోశ కానీ మసాలా దోశ కానీ ఇష్టమో కామెంట్ చేయండి.